ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఏపీ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కేసులు వేసినా ఇచ్చిన మాట ప్రకారం జాబ్ నోటిఫికేషన్ వేసి యువతకు ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. దేశంలోకి వచ్చే పెట్టుబడుల్లో 20% పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయని, అభివృద్ధి సంక్షేమం సమపాళ్లలో ముందుకు వెళ్తున్నామని లోకేష్ పేర్కొన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆనాడు మన హామీ ఇచ్చాం. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లో ప్రతిపక్ష పార్టీ 200 కేసులేసిన డిఎస్సి పూర్తి చేసి 16,000 మందికి మనం ఉద్యోగాలు కల్పించాం. 6,000 మంది పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు మనం భర్తీ చేశాం. ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం. భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే దాంట్లో 25 రూపాయలు మన రాష్ట్రానికి ఈరోజు వస్తుంది. అంటే సంక్షేమ అభివృద్ధి రెండు కలిసికట్టుగా ముందరికెళ్ళాలి. చేయాల్సి ఉంది, అన్నీ మనం చేశానని చెప్పట్లేదు. రోడ్లు కూడా మనం గుంతలు పూడ్చాం. 5 సంవత్సరాల వాళ్ళు ఒక్క గుంత పూడ్చలేదు. గుంటలు పూడ్చేదానికి 2,000 కోట్ల రూపాయలు మనకు ఖర్చు అయింది. మళ్ళీ వర్షాలు పడిన తర్వాత గుంతలు పడినాయి, అది పూర్తి చేస్తున్నాం. ఇంకా రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది. మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేయాల్సి ఉంది. యువగలంకి